ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన మూల గ్రంథం ఆధారంగా ఈ లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. దాని పేరు ది ఇల్యూషన్ ఆఫ్ మెరిట్ అన్మాస్కింగ్ స్పిరిచువల్ గ్రీడ్. అవును. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే పుణ్యమనే భ్రమ, ఆధ్యాత్మిక అత్యాశను బట్టబయలు చేయడం. ఈ గ్రంథంలోని అంశాలు మనం సాధారణంగా నమ్మే విషయాల కంటే చాలా భిన్నంగా, లోతుగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక భక్తి ముసుగులో దాగి ఉన్న మానసిక ఉచ్చులను అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. మనం పుణ్యం చేస్తున్నామనే భ్రమలో ఉంటాం, కాని వాస్తవానికి అత్యాశను అంటే బుద్ధుని బోధనల ప్రకారం లోభాన్ని ఎలా పెంచుకుంటున్నామో ఈ గ్రంథం స్పష్టంగా వివరిస్తుంది. సరే, దీనిని వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది నిజంగా అబ్బురపరిచే అంశం. ఎందుకంటే మనం ఎంతో పవిత్రమైనదిగా భావించే చర్యల వెనుకనున్న అసలైన మానసిక స్థితినిది పూర్తిగా ప్రశ్నిస్తుంది. మనం పుణ్యకార్యాలు చెయ్యాలనే కోరిక ముసుగులో మన అహంకారం కొత్త ప్రదేశాలను చూడాలని ఎలా ఆరాటపడుతుందో ఇందులో చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం బాహ్యంగా చేసే పనికి, ఆ పని వెనుక అంతర్గతంగా ఉన్న అసలైన ఉద్దేశ్యానికి మధ్య ఉన్న అఖండమైన వ్యత్యాసం. బుద్ధుని బోధనలలో ఈ ఉద్దేశ్యాన్ని చేతన అని పిలుస్తారు. అంటే మనం చేసే పని ఎంత గొప్పదైనా సరే దాని వెనుక ఉన్న చేతన. చేతన స్వచ్ఛమైనది కాకపోతే ఆ పనికి ఎలాంటి అర్థం ఉండదు. గ్రంథంలో వివరించినట్లుగా ఇదొక సంక్లిష్టమైన మానసిక ఉచ్చు. పవిత్రమైన కార్యాలు చేస్తున్నామనే పేరుతో వాస్తవానికి కేవలం ఇంద్రియాల ఉద్దీపనను మాత్రమే మనం వెతుకుతున్నాం. ఇంద్రియాల ఉద్దీపన అంటే కొత్త ప్రదేశాలను చూడాలనే కోరిక, కొత్త అనుభవాలను ఆస్వాదించాలనే దాహం. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ ఆధ్యాత్మికత ముసుగులో మన మనస్సు ఆడుతున్న నాటకాలుగా ఈ మూలగ్రంథం వివరిస్తోంది. మనం ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రశాంతతను ఆస్వాదించి మనస్సును అంతర్ముఖం చేసుకోవాలి. కానీ దానికి బదులుగా అక్కడి అందమైన భవనాలను లేదా అక్కడ చేసిన అలంకరణలను చూడ్టానికే మనమెక్కువ ప్రాధాన్యతిస్తుంటాం కదా. అవును, ఆ అలంకరణలు ఎంత బాగున్నాయి, ఆ శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారు అనే విషయాల చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతుంటాయి. ధమ్మం ప్రకారం మనసును శుద్ధి చేసుకోవడమే అసలైన లక్ష్యం కావాలి. కాని ఈ ముసుగులో ఉన్న అత్యాశ వల్ల మనం ఆ లక్ష్యం నుండి పక్కదారిపడతాం. ఈ విషయాన్ని మూలగ్రంథంలో 2 ప్రధాన ఉచ్చుల ద్వారా చాలా స్పష్టంగా వివరించారు. అందులో మొదటిది ప్రయాణాల ఉచ్చు. దాన్ని ద ట్రావెల్ ట్రాప్ అని గ్రంథంలో ప్రస్తావించారు. అవును, ఆ ఉదాహరణ నిజంగా చాలా ఆలోచింపజేస్తోంది. ఒక వ్యక్తి తన ఇంటి పక్కనే ఉన్న విహారానికి సంవత్సరాల తరబడి వెళ్ళడు. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకునే అవకాశం ఉన్నా వెళ్ళడు. కాని ఎక్కడో 100 మైళ్ల దూరాన ఉన్న విహారాలను చూడటానికి తీర్థయాత్రల పేరుతో చాలా డబ్బు ఖర్చు చేసి మరీ ప్రయాణిస్తాడు. ఆ ఉదాహరణ బుద్ధుని బోధనల సారాంశాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఇంటి పక్కనున్న విహారానికి వెళ్ళకపోవడానికి, ఎక్కడో ఉన్న విహారానికి వెళ్లడానికి మధ్య ఉన్న తేడా భక్తి కాదు. ఇది కేవలం దృశ్యాలను చూడాలనే దాహం మాత్రమే. దీన్ని ధమ్మంలో విసీక దర్శన అని అంటారని గ్రంథంలో ఉంది కదా. అవును, విసూక దర్శన అంటే కేవలం వేడుకలను, దృశ్యాలను చూడడం కోసం ప్రాకులాడటం. ఎక్కడో దూరంగా ఉన్న విహారానికి ప్రయాణించినప్పుడు ఆ ప్రయాణంలో ఎదురయ్యే కొత్త ప్రదేశాలు మనసును ఉత్తేజపరుస్తాయి. ఇది పర్యాటకం ద్వారా కలిగే ఆనందమే తప్ప నిశ్శబ్దంగా కూర్చుని సాధన చేయడం ద్వారా కలిగే ప్రశాంతత కాదు. నిజమైన మనశ్శాంతికి ఈ దృశ్యాలను చూడాలనే దాహం ఒక పెద్ద ఆటంకం. ఎందుకంటే అంతర్గత పరిశీలన చేయడానికి మనసు స్థిరంగా ఉండాలి. ఖచ్చితంగా. మనసు నిరంతరం బయటి దృశ్యాల వైపు పరుగడుతున్నప్పుడు అది అసాధ్యం. అంటే కేవలం ప్రయాణాల్లోనే కాదు, మన చుట్టుపక్కల జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ ఉచ్చు ఉంటుంది. గ్రంథంలో ప్రస్తావించిన 2వ ఉచ్చు ద సోషల్ ట్రాప్, అదే సామాజిక ఉచ్చు, దీని గురించే వివరిస్తుంది. అవును, సామాజిక ఉచ్చు. పిరిత్పఠనం లేదా ధర్మ ప్రవచనాలు జరిగే కార్యక్రమాలను గ్రంథం ఉదాహరణగా తీసుకుంది. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది వస్తుంటారు. కాని వారు నిజంగా ధమ్మాన్ని వినడానికి వస్తున్నారా, లేక అక్కడ చేసిన భారీ అలంకరణలను, జనసమూహాలను చూసి ఆనందించడానికి వస్తున్నారా అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తు ఇలాంటి కార్యక్రమాలు ఒక రకమైన ఆధ్యాత్మిక నాటకంలాగా మారిపోతున్నాయి. దీనిని స్పిరిచువల్ థియేటర్ అని అనొచ్చు. ఒక వ్యక్తి గుంపులో భాగం కావాలని ఎప్పుడు కోరుకుంటాడు. 10 మందిలో తాను కూడా ఒకడిగా కనిపించడం ద్వారా పవిత్రమైన మార్గంలో ఉన్నానని ఇతరులు అనుకోవాలనే తపన. సరిగ్గాదే. ఇక్కడ అసలైన పుణ్యం సంపాదించాలనే తపన కంటే సమాజంలో గుర్తింపు పొందాలనే అత్యాసే ఎక్కువగా ఉంటుంది. ఇదంతా
కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమే. ధమ్మమనేది ఎప్పుడూ లోపలికి ప్రయాణించే మార్గం. మరి మనం చేసేది నిజమైన పుణ్యమా లేక ఈ దాగి ఉన్న అత్యాశ అని ఎలా గుర్తించాలి? ఆ పుస్తకంలో ఒక పట్టిక ఆధారంగా ఈ రెండింటినీ వేరు చేసి చూపించారు కదా. అవును, ఆ పట్టిక చాలా కీలకమైనది. మనం ఏ పని చేసినా దాని లక్ష్యమేమిటనేది ముందుగా విశ్లేషించుకోవాలి. నిజమైన పుణ్యం యొక్క ప్రధాన లక్ష్యం మనస్సును శుద్ధి చెయ్యడం మరియు వదిలివేసే గుణాన్ని నేర్పడం. అంటే లెటింగ్ గో అనమాట. దేనిపైనా వ్యామోహం పెంచుకోకుండా ఉండటం. అవును, కాని దాగి ఉన్న అత్యాశకు లక్ష్యం ఇంద్రియాలను సంతృప్తిపరచడం. నిజమైన పుణ్యకార్యం ద్వారా అహంకారం కరిగిపోవాలి. కాని ముసుగులో ఉన్న అత్యాశ మనకు తెలియకుండానే కొత్త బంధాలను పెంచుతుంది. ఆ పట్టికలో ప్రదేశం గురించి చెప్పిన విషయం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమైన సాధన ఎక్కడైనా చేయవచ్చు. ఒక సాధారణ గదిలో లేదా చెట్టు కింద కూర్చుని కూడా ధమ్మాన్ని ఆచరించవచ్చు. కాని ఈ అత్యాశకు ఎప్పుడూ కొత్త, అందమైన ప్రదేశాలు కావాలి. కొత్త ప్రదేశాల వల్ల కలిగే ఆ ఉత్సాహాన్ని ఆధ్యాత్మికతగా పొరబడటం ఇక్కడే జరుగుతోంది. మానసిక స్థితి గురించి కూడా పట్టికలు ప్రస్తావించారు. నిజమైన పుణ్యకార్యం చేసేటప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా, వినయంగా ఉంటుంది. కాని అత్యాశతో ఉన్నప్పుడు మనస్సు ఎప్పుడూ ఆత్రతగా ఉంటుంది. రేపు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎలాంటి దృశ్యాలు చూడాలి అనే ఉత్కంఠతో నిరంతరం రెస్ట్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే మనసు కొత్తదనం కోసం ఆరాటపడుతుందో అప్పుడు అక్కడ వినయం కూడా నశించిపోయి గర్వం పెరిగిపోతుంది కదా. దీని ఫలితం కూడా పట్టికలో ఉంది. అవును, ఫలితం. నిజమైన పుణ్యం అహంకారాన్ని తగ్గిస్తుంది. కాని ముసుగులో ఉన్న అత్యాశ కేవలం సామాజిక కలయికలను ప్రోత్సహిస్తుంది, దృశ్యాలను చూసే దాహాన్ని మాత్రమే తీరుస్తుంది. ఇదంతా వింటుంటే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు ఇవన్నీ ధమ్మం దృక్పథంలో ఎలా ఇమిడిపోతాయి? ఇవి కేవలం గ్రంథకర్త సొంత అభిప్రాయాలు కావు, ప్రాచీన ధమ్మ గ్రంథాల ఆధారంగా విశ్లేషించినవే. ఉదాహరణకు సల్లేఖ సుత్త గురించి ఇందులో లోతుగా చర్చించారు. సల్లేఖ సుత్త గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. సల్లేఖ అంటే చెక్కివేయడం లేదా తుడిచిపెట్టడం, ఇంటర్నల్ స్క్రబ్బింగ్ అని చెప్పొచ్చు. మనలోని చెడు లక్షణాలను, అత్యాశను మెల్లమెల్లగా తుడిచిపెట్టడమే నిజమైన సాధన. ఒక నిజమైన భిక్షు ఎలా ఉంటాడో ఈ సుత్త స్పష్టంగా వివరిస్తుంది. అంటే ఒక భిక్షువు ఎప్పుడూ బాహ్య ఆడంబరాలకు ఆకర్షితుడు కాడు. తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంపైనే దృష్టి పెడతాడు. సమాజంలో గుర్తింపు కోసం లేదా కొత్త ప్రదేశాలను చూడటం కోసం ఒక భిక్షువు ఆరాటపడడు కదా. ఖచ్చితంగా. బయట చేసే ఆచారాల కంటే అంతర్గత పరిశుద్ధతే ముఖ్యమని సల్లేఖ సుత్త బోధిస్తోంది. మనసులోని మలినాలను వదిలించుకోవడమే అసలైన పుణ్యం. అదేవిధంగా సంయుత్త నికాయ గురించి కూడా గ్రంథంలో ప్రస్తావించారు. అందమైన రూపాలకు, దృశ్యాలకు ఆకర్షితులు కావద్దని ఇది హెచ్చరిస్తోంది. మనం పవిత్రమైన తీర్థయాత్రను కేవలం ఒక విహారయాత్రలాగా భావిస్తే అప్పుడు జరిగే నష్టం గురించి సంయుక్త నికాయ స్పష్టంగా చెబుతుంది. మనం ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు చేసే గౌరవప్రదమైన చర్యను కుశల అని అంటారు, స్వచ్ఛమైన చర్య. కానీ అదే సమయంలో అక్కడ అందమైన దృశ్యాల మీద మనకు తెలియకుండానే ఒక వ్యామోహం ఏర్పడుతోంది. ఆ వ్యామోహాన్నే అకుశల అని అంటారు, అపవిత్రమైన అనుబంధం. మనమెంతో కష్టపడి చేసే ఆ కుశల చర్య ఈ అకుశల వ్యామోహం వల్ల పూర్తిగా పలుచన అయిపోతుంది. మనం సంపాదించిన కొద్దిపాటి ప్రశాంతత ఈ దృశ్యదాహం వల్ల కొట్టుకుపోతుంది. ఇదంతా వింటుంటే కేవలం ఆచారాలు, సాంప్రదాయాలను గుడ్డిగా పట్టుకుని వ్రేలాడటం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ధమ్మం యొక్క అంతరార్థాన్ని వదిలేసి పైపైన కనిపించే ఆచారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకూడదు. సరిగ్గా చెప్పారు. ఆ గుడ్డిగా పట్టుకుని వ్రేలాడే తత్వాన్ని ధమ్మంలో శీలబ్బత పరామాస అంటారు. కేవలం ఆచారాలు పాటిస్తే మనస్సు శుద్ధి అయిపోతుందనే భ్రమ ఇది. ఇది మనిషిని అంతర్గత సత్యం వైపు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటోంది. ఎప్పుడైతే ఆచారాలు కేవలం నలుగురికి చూపించుకునే ప్రదర్శనగా మారతాయో అప్పుడక్కడ ధమ్మముండదు. కేవలం అహంకారం మరియు ముసుగులో ఉన్న అత్యాశ మాత్రమే మిగులుతాయి. ఈ సూక్ష్మాన్ని గ్రహించినప్పుడే మన సాధన సరైన దారిలో వెళ్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా సతి అంటే ఏకాగ్రత లేదా స్మృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. మనం గుడిని చూడ్డానికి వెళ్తున్నామా లేక ధమ్మాన్ని చూడ్డానికి వెళ్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. దీన్ని పెద్ద కోణంలో చూస్తే ఈ జ్ఞానం కేవలం తీర్థయాత్రలకు మాత్రమే పరిమితం కాదు, దైనందిన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి వర్తిస్తుంది.
ఈ సమాచార వెల్లువలో పడిపోకుండా మన అసలు ఉద్దేశాలను మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ప్రతి చర్య వెనుక ఉన్న మన చేతనను నిజాయితీగా పరిశీలించుకున్నప్పుడు మాత్రమే ఆ ఉచ్చుల నుండి బయటపడగలం. జ్ఞానం అనేది కేవలం చదవడం వల్ల రాదు. ప్రతి క్షణం మన ఆచరణలో అన్వయించుకున్నప్పుడే దానికి సార్థకత. నిజమే. అయితే చివరగా ఒక లోతైన ఆలోచన. మనం చేసే పుణ్యకార్యాలు, మనం వదిలించుకోవాలనుకుంటున్న ప్రాపంచిక కోరికలనే మరింతగా పెంచుతున్నట్లయితే ఎటువంటి సామాజిక గుర్తింపు లేదా మానసిక సంతృప్తిని ఆశించకుండా నిజమైన నిస్వార్థమైన చర్యను ఈ రోజుల్లో ఎలా ఆచరించగలం?